మీకు అందరికీ తెలుసు గత 2.5 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో వరి పండించిన రైతులందరూ కల్లాలు గుంటల మీద కాపలా కాయలేక వానకు తడిసి ఎండకెళ్ళి చలికి వరి వందలాది మంది రైతులు చచ్చిపోయారు. కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని అపాయింట్మెంట్ చేసి చివరికి తెలంగాణ రైతులందరినీ కూడా బలిగొని ఆ కుటుంబాలను అనాథం చేసింది. వాళ్ళ రాజకీయ రాక్షస క్రీడలో తెలంగాణలో వరి పండించిన రైతులు బలైపోయారు. ఇవాళ రైతుల ప్రాణాలు చనిపోయిన కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఈ అంశం ఒకవేళ ఇంతటితోనైనా ముగిసిందా అంటే అక్కడ గల్లీలలో వీధి నాటకాలు సరిపోలేదని చెప్పి ఢిల్లీలో వచ్చే తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని పరువును తీసి బజార్లో పడేసిండ్రు. టీఆర్ఎస్ బీజేపీ కలిసి నిన్న ఢిల్లీ వేదికగా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అమిత్ షా గారిని కలిసింది. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా నామనాగేశ్వరరావు గారి నేతృత్వంలో పీయూష్ గోయల్ గారిని కలిసి మొదట కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అమిత్ షా గారిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వారికి వివరిస్తుంటే అమిత్ షా గారు ఒక మాట వాళ్ళకి చెప్పింది. కేసీఆర్ కుటుంబం అత్యంత అవినీతి పరులు, వేలాది కోట్ల రూపాయలు దోసుకున్నారు. నా దగ్గర పూర్తిగా సమాచారం ఉంది. మీరు వెనక్కి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు వివరించండి, గ్రామాలు పర్యటించండి, కేసీఆర్ అవినీతి మీద ప్రజలకు వివరించండి అని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీరు ప్రజలకు చెప్పండి అని చెప్పి అమిత్ షా గారు వారికి సూచన చేసింది. నేను అడుగుతున్న బీజేపీ అదేవిధంగా అమిత్ షా గారిని, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు చాలా సందర్భాలలో కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుంది, జైలుకి దోలుతుంది. మరి నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి పరిధిలో పనిచేసే సిబిఐ కానీ, సిబిసి కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్లో కానీ కేసీఆర్ కుటుంబం పాల్పడిన అక్రమాల మీద చర్యలు తీసుకోమని ఫిర్యాదు చేయలేదు. కేసీఆర్ అవినీతికి సంబంధించిన వివరాలు హోంశాఖ మంత్రికి ఇవ్వలేదు. అంటే ఇన్నాళ్ళు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి, రాజకీయ ప్రయోజనానికి ప్రయత్నం చేసిందో తప్ప నిజమైన కేసీఆర్ని అవినీతిని అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిన్న అమిత్ షా గారికి ఫిర్యాదు చేయలేదు. రెండవ భాగాన అమిత్ షా గారు పూర్తిగా నా దగ్గర వివరాలు ఉన్నాయని చెప్పినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయన దృష్టికి వచ్చిన ఆయన పరిధిలో అంశాలు ఏమున్నా తక్షణమే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోను, విచారణకు ఆదేశించకపోను, విచారణ చేపట్టడానికి అవసరమైన సమీక్షలు చేయకపోను మీరు ఊర్లలోకి వెళ్ళి ప్రచారం చేయండి అని అంటున్నాడంటే కేసీఆర్ యొక్క అవినీతి తెలిసిన అమిత్ షా గారు చర్యలు తీసుకోకుండా ఉంటున్నాడు అంటే కేసీఆర్ అవినీతిలో బీజేపీ నాయకులకున్న భాగస్వామ్యం ఏందో తెలంగాణ సమాజం గమనించాలి. ఇవాళ కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడ్డదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి తెలిసినప్పుడు, ఆయననే వాళ్ళ శ్రేణులకి వివరాలు చెప్పినప్పుడు అమిత్ షా గారిని కేసీఆర్ అవినీతి మీద చర్యలు తీసుకోకుండా ఏ అదృశ్య శక్తి ఆపుతున్నది? ఆ అదృశ్య శక్తికి బీజేపీకి ఉన్న ఒప్పందం ఏంది, అవగాహన ఏంది, రాజకీయ అనుబంధం ఏందో తెలంగాణ సమాజం గమనించాలి. అదేవిధంగా పదే కేసీఆర్ను జైలుకు దోలుతాం, జైల్లో పెడతామని చెప్పిన బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు నిన్న ఎందుకు అమిత్ షా కేసీఆర్ అవినీతి మీద ఫిర్యాదు చేయలేదో తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి. తెలంగాణ సమాజాన్ని కేసీఆర్తో పాటు కలిసి బీజేపీ మోసం చేస్తుంది. వరి కొనుగోలు విషయంలో వీళ్ళిద్దరు పంచాయతీ అంతా కూడా వీధి నాటకమే అని చెప్పి నిన్న అమిత్ షా గారిని, కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో బీజేపీ బృందం కలిసినప్పుడు ప్రజలకు స్పష్టత వచ్చింది. ఇక రెండవది, పీయూష్ గోయల్ గారిని కలిసినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము, వ్యవసాయ శాఖ మంత్రి, పార్లమెంట్ సభ్యుడు నేతృత్వంలో వారు ఏమడిగినారు పీయూష్ గోయల్ అంటే, వానకాలంలో మీరు ఒట్లు ఎన్ని కొంటారో మాకు లేకేమంటారు. అసలు బుద్ధుందా టీఆర్ఎస్ వాళ్ళకని నేను అడుగుతున్నా. నిజంగానే వీళ్ళు తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం నుంచి వచ్చిన బియ్యమే తింటున్నారా, లేకపోతే మన గడ్డి తింటున్నారో నాకు అర్థం కాలే. ఇన్నాళ్ళు ఈ శీతాకాల సమావేశాలలో యాసంగిలో మీరు కొనేదేదో మాకు చెప్పండి, యాసంగిలో ఎంత వరి కొంటారో నిక్కచ్చిగా మాకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి పార్లమెంట్లో 4 రోజులు డ్రామా చేసి
తర్వాత పార్లమెంటును బహిష్కరిస్తున్నాం, గల్లీలోకి వెళ్ళి మేము బీజేపీ మీద యుద్ధం చేస్తామని. ఇవాళ మళ్ళీ అదే పార్లమెంట్ సభ్యులు మంత్రులు వచ్చి యాసంగి కథ కంచికి పోయింది, ఈ వానాకాలంలో ఎంత కొంటారో చెప్పమంటారు. అసలు బుద్ధి ఉందా? ఇన్ని రోజులు మీరు మాట్లాడింది ఏంది? అదే పార్లమెంట్లో ప్రశ్నకు జవాబుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా రాజ్యసభలో లోక్సభలో పీయూష్ గోయల్ గారు స్పష్టంగా చెప్పారు, ఈ ఖరీఫ్ సీజన్లో 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొంటాము, ఇంకా మీ దగ్గర ఏమైనా పంట ఉంటే అది కూడా కొంటాము, మీరు ఎంత ప్రొక్యూర్ చేస్తారో మొత్తం ప్రొక్యూర్ చేసి ఇవ్వండి, ఎఫ్సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉన్నదని లోక్సభలో రాజ్యసభలో కేంద్ర మంత్రిగా పీయూష్ గోయల్ గారు చెప్పిండ్రు. నువ్వు బయట ఏం చెప్పినా చెల్లదు, కానీ చట్టసభలలో చెప్పిందే శాసనం, ఆదేశం, రాతపూర్వకమైన వివరణ. ఇన్ రిటర్న్ రిప్లై చేసినప్పుడు ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా మీరు ఇక్కడ పార్లమెంటును బహిష్కరించి కేంద్రంలో ఏదైతే అజయ్ మిశ్రా రాజీనామా ఉన్నదో రైతులను బండితో తొక్కిచ్చి చంపిన మంత్రిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయమని ప్రతిపక్షాలని కొట్లాడుతుంటే మీరు ప్రతిపక్షాలకు సహకరించి రైతులను చంపిన మంత్రిని బర్తరఫ్ చేయమనే డిమాండ్ నుంచి తప్పించుకోవడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థించడానికి పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించి గ్రామానికి పోయింది. గ్రామంలో పోని ఈ వానకాలంలో పండించిన పంటను కల్లాలలో కుప్పాల దగ్గర చచ్చిపోతున్న రైతులనేమన్నా ఆదుకొని దీన్ని వేగవంతంగా వరి ధాన్యాన్ని సేకరించినట్టు అది చేయలేదు. చివరికి మళ్ళీ అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి నిన్న మంత్రిని కలిసి యాసంగిలో కొనాల్సిన పంట మీద స్పష్టత ఇవ్వమని, రా రైస్ కాదు ఫార్బాయిల్డ్ రైస్ కొంటాము అని మీరు ఒప్పించే విధంగా కేంద్ర మంత్రి మీద ఒత్తిడి చేయాల్సిన వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంట్ సభ్యులు ఆ పని చేయకుండా ఈ వానకాలంలో మీరు ఎంత కొంటారో చెప్పండి అని అడుగుతున్నారంటేనే వీళ్ళ దుర్మార్గమైన ఆలోచన, వీళ్ళ రాజకీయ పరమైన రాక్షస క్రీడ ఏ విధంగా ఉందో చూడండి. మీడియా మిత్రులారు, ఇక్కడనే నిన్న వ్యవసాయ శాఖ మంత్రి ప్రెస్ పెట్టాడు, ఏం మాట్లాడిండు ఆయన? ఈ వానకాలంలో ఎంత కొంటారో చెప్పాలన్నట. ఇన్ని రోజులు మీరు పార్లమెంటు స్తంభింపజేసింది, వీధుల్లో మీరు చావుతప్పు కొట్టింది, యాసంగిలో కేంద్ర ప్రభుత్వం కొంటదా లేదా వివరించమని చెప్పింది. అది వదిలేసి వానకాలంలో ఆల్రెడీ 60 లక్షలు కొంటామని పర్చేజ్ ఆర్డర్ ఆల్రెడీ తెలంగాణకి ఇచ్చిండ్రు, ఇంకా అదనంగా మీ దగ్గర ఏమన్నా పంట ఉంటే అది కూడా కొంటామని పార్లమెంటులోనే చెప్పిన తర్వాత అసలు అది సమస్యనే కాదు, అసలు రైతుల సమస్య. ఇప్పుడేదైతే వరి నాట్లు వేసిందో ఈ పంట ఏప్రిల్ మేలో వస్తే కేంద్ర ప్రభుత్వం కొంటదా కొనదా, కొనకపోతే కారణాలేంది, కొంటే ఎంత కొంటుందో అడగాల్సింది వదిలేసి ఇవాళ మళ్ళీ నాటకాలన్నిటికీ మార్చారు. ఇది నమస్తే తెలంగాణ పేపర్, కేసీఆర్ గుండె సప్పుడు అని చెప్తాడు, ఇది ఫ్రంట్ పేజ్. నిన్న టీఆర్ఎస్ మంత్రులు ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా మేము ఇక్కడనే ఉంటాం తేల్చే వరకు అని కప్పాలు కొట్టిన వాళ్ళు నమస్తే తెలంగాణలో ఫ్రంట్ పేజీలో అక్షరం ముక్క రాయాలి. పైన హోంగార్డ్స్కు జీతాల పెంపు, ఈయన దళిత బంధు, ఈయన ఇదే పేపర్ నిండా అడ్వర్టైజ్మెంట్ చేపిస్తున్నాడు. అసలు సిగ్గుందా కేసీఆర్కి? అసలు మనిషేనా కేసీఆర్ కుటుంబం? మీకు ఆదాయం వస్తుందని చెప్పి అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు నమస్తే తెలంగాణ పేపర్లో. నిజంగానే నిన్న రైతుల కోసం, తెలంగాణ ప్రజల కోసం, చనిపోతున్న రైతాంగ కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వంతో ఢిల్లీకి పోతాం, యుద్ధం చేస్తాం, అగ్గి ఉట్టిస్తామని చెప్పిన సన్నాసులు కనీసం కేంద్ర ప్రభుత్వానికి మీరు రిప్రజెంట్ చేస్తే కేసీఆర్ గుండె సప్పుడు అని చెప్పుకునే నమస్తే తెలంగాణలో అక్షరం ముక్క రాయలేదంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు, ఎంత ధనదాహం ఉంది, ఎంత తెలంగాణ ద్రోహులు అర్థం చేసుకోండి. హైదరాబాద్లో పేపర్ ఢిల్లీలో పేపర్ దొరకలేదు కాబట్టి దాని ప్రింట్అవుట్ తీసిన ఇది ఫ్రంట్ కవర్ పేజ్ ఆఫ్ తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్. నమస్తే తెలంగాణ పేపర్లో నిన్న టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు అక్షరం ముక్క రాయలేదంటే ఈ దుర్మార్గులకు సంపద సంపాదించుకోవడము, రాజకీయ వైషమ్యాలను రెచ్చగొట్టి లబ్ధి పొందడము, వీటికి కారణం ఏందా అని నేను శోధిస్తే తేలింది ఏంటంటే సునీల్ అని ఒక రాజకీయ వ్యూహకర్త, ఆయన పేరు సునీల్, ఆయన ఎవరికి దగ్గర, ఆయన వివరాలు మిగతా అన్నీ చెప్తా. ఆ వ్యూహకర్తను నెల రోజుల కింద కేసీఆర్ మీద నమ్మకం కోల్పోయి, విశ్వాసం కోల్పోయి సునీల్ అని ఒక రాజకీయ వ్యూహకర్తను తెచ్చిపెట్టుకున్నాక మీరు ఇట్లనే ఉంటే ప్రజలలో ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారు,
కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా గ్రామాలకు వెళ్ళి వరి కొనుగోలు విషయంలో ప్రభుత్వం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటం చేస్తున్నారు, ప్రజలు నమ్ముతున్నారు, తెలంగాణ సమాజం కాంగ్రెస్ వైపు చూస్తుంది అన్నందుకు కాంగ్రెస్ను రాజకీయంగా దెబ్బతీయడానికి సునీల్ అనే రాజకీయ వ్యూహకర్త సలహాల సూచనల మేరకు రెండు పార్టీలు బీజేపీ టీఆర్ఎస్ సమన్వయంతో వరిని అడ్డం పెట్టుకొని రాజకీయ పరమైన నాటకాలు ఆడుతున్నారు. ఇవాళ ఢిల్లీ వీధుల్లో ఆడుతున్న వీధి బాగోతాలు ఏదైతే బీజేపీ వాళ్ళు అమిత్ షా కలవడం, టీఆర్ఎస్ వాళ్ళు పీయూష్ గోయల్ కలవడం, రాజకీయ వ్యూహకర్త సునీల్ ఇచ్చిన సలహాల మేరకు వీళ్ళిద్దరూ నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అని నాటకాలతోటి ప్రజలలో కాంగ్రెస్ పార్టీ లేదు అని ఒక అపోహలు కల్పించడానికి చేస్తున్న రాజకీయ ఎత్తుగడ. సునీల్ ఎవరు? సునీల్ అమిత్ షాకున్న సంబంధం ఏంది? గతంలో సునీల్ ఎవరితో పనిచేసాడు? ఎవ్రీడే నైట్ 10-11 గంటల తర్వాత కేసీఆర్ అమిత్ షాకు బీజేపీలకు ఏం మాట్లాడిస్తున్నాడో హైదరాబాద్ పోయిన తర్వాత పూర్తి వివరాలు బీజేపీ టీఆర్ఎస్ యొక్క రాక్షస క్రీడలో తెలంగాణ రైతులు బలవుతున్నారు. తెలంగాణ సమాజం అంతా గమనించాలి. పార్లమెంటులో చెప్పాల్సిన అంశాలను కానీ ప్రస్తావించాల్సిన అంశాలను కానీ వదిలేసి పార్లమెంటు వదిలి పారిపోయిన టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు మళ్ళా ఢిల్లీకి వచ్చి నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాల వెనకాల రాజకీయ స్వార్థము, రాజకీయ ప్రయోజనము. అమిత్ షా డైరెక్షన్లో కేసీఆర్ గారు నటిస్తున్నారు. ఇద్దరు కలిసి ఆడుతున్న వీధి నాటకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని, రచ్చబండ కార్యక్రమాన్ని కాంగ్రెస్ తీసుకోబోతుంది. కిసాన్ సెల్ ఆధ్వర్యంలో గ్రామాలు తిరుగుతాం, ప్రజలకు వివరిస్తాం. ప్రజలందరూ కూడా ఢిల్లీలో బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకాన్ని గమనించాల్సిందిగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.